మీకు ఇది మాత్రం పద్ధతి కాదు. మీరు ఈరోజు సస్పెన్షన్కి వచ్చిందంటే మీరు ప్రూఫ్స్ పట్టుకొని రాలేదు. మీరు అయ్యగారు తాగినట్టు మీరు ఏమైనా ప్రూఫ్స్ పట్టుకొని వచ్చారా? ప్రూఫ్స్ పట్టుకొని రాలేదు కదా. మీరు సస్పెన్షన్ ఆర్డర్ ఎట్లా తీసుకొని వచ్చారు మీరు ఇలా? బుధవారం రోజు వీడియో బయటకు వచ్చింది, మండే రోజు భక్తులు వస్తారు. మీరు ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేశారా? తీసుకుంటున్నారా అయ్యగారా? మీరు రాలేదు, మీ సిబ్బందికి అని చెప్పారా? ఇక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు ఇక్కడ ఉంటేనే కదా సిబ్బంది వాళ్ళు చేసుకోవడానికి. ఎంక్వైరీ చేశారా? మీకు ఎవరైనా లిఖిత పూర్వకంగా కానీ మామూలు వీడియో చూపించి కానీ ఫోన్ లాగా మీకు చెప్పారు? మరి వచ్చారు ఎవరికైనా కనీసం గుడి టెంపుల్లో చైర్మన్ గారు కానీ ఆయన వదిలిపెట్టండి, ఇక్కడ ఉన్న పక్కన ఉన్న భక్తులు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎవరికైనా తెలుస్తారు? మీ సిబ్బంది మీరు చేస్తే ఇది ఎట్లా నమ్ముతాం? మీరు ఎప్పుడు ఇచ్చారు? చైర్మన్ గారు 12 గంటలకు ఇచ్చారు. 10 గంటలకు జరిగింది. 10 గంటలకు జరిగింది. 12 గంటలకు అయిపోయిన తర్వాత చైర్మన్ గారు కమిటీ మీకు ఏమైనా సంబంధం ఉందా? కమిటీ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? గుడి చైర్మన్ గారు కానీ కమిటీ గారికి కానీ ఏమైనా సంబంధం ఉందా? చైర్మన్ గారు మీకు ఏమైనా సంబంధం ఉందా ఈ విషయం? చైర్మన్ గారు కాదు ఇప్పుడు ఇగో ఇదంతా కాదు. అయ్యగారిని సస్పెన్షన్ ఆర్డర్ కమిటీ సందర్భంలోనే అవుతుందా? గుడి కమిటీకి ఏమైనా సంబంధం ఉందా? వచ్చింది అక్కడ ఉన్నది మీ ఐదుగురు తప్ప, మీరు వచ్చిన అధికారులు తప్ప వేరే వాళ్ళు లేదు. మరి ఎవరు మీరు లేదంటున్నారు. వీడియో పోయి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. మీరు మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నారు. మళ్ళీ అంటే మీ అధికారులే వీడియో రిలీజ్ చేయమని చెప్పారా? ఈవో గారు మీ అధికారులే వీడియో రిలీజ్ చేయమని చెప్పారా బయటికి? మీరు బయట పెట్టిన వీడియో మీ అధికారులే రిలీజ్ చేయమని చెప్పారా బయటికి? మరి ఎవరు వల్ల బయట పెట్టారు అది? ఆ వీడియో మీరేగా తీసుకొని పోయింది ఆ రోజు.
ఈవో గారు అది మీ నలుగురు అధికారుల ఆధ్వర్యంలోనే జరిగింది. ఒక మాట ఒక రెండు మాట్లాడదాం ఈవో గారిని. ఈవో గారు మీరు ఆ రోజు అయ్యగారు మందు సీసాలు గర్భగుడిలో దొరికినాయని చెప్పేసి అన్నారు. అయ్యగారు గర్భగుడిలో మందు సీసాలు పెట్టేది మీరు చూసారా? అయ్యగారు గర్భగుడిలో మందు సీసాలు పెట్టేది మీరు చూసారా? మీ సిబ్బంది చూసారా? ఒకటి సార్ ఏమండి మేము అడిగేదానికి సమాధానం చెప్పండి. యువ గారు మేము అడిగేదానికి సమాధానం చెప్పండి. అయ్యగారు మీరు గర్భగుడిలో మీరు పెడుతుంటే మీరు చూసారా లేదా మీ సిబ్బంది చూసారా? మీ అయ్యగారు మీరు వచ్చిన రోజు అయ్యగారు తాగున్నారా? తాగున్నప్పుడు మీరు ఏం చేయాలి? బ్లడ్ టెస్ట్ చేయించారా? బ్రీత్ లేదని టెస్ట్ చేయించారా? మీరు ఏది లేకుండా అయ్యగారు తాగున్నా అని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు? అంటే అయ్యగారు పరువు తీయడం కోసమేనా మీరు చేసేది? అయ్యగారు తాగున్నారని మీరు ఎలా చెప్తున్నారు? బ్లడ్ టెస్ట్ చేయలేదు, బ్రీత్ లేదని టెస్ట్ చేయలేదు, ఏది లేకుండా తాగుతున్నారని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు అయ్యగారిని? అంటే వాళ్ళ రోడ్డు పాలు చేద్దామని మీ ఉద్దేశం? బ్రీత్ టెస్ట్ చేయించలేదు, బ్లడ్ టెస్ట్ చేయించలేదు, ఏది చేయించకుండా అయ్యగారు మీరు తాగున్నారని మీరు ఎలా చెప్తారు? మేమేమంటున్నామంటే ఆ రోజు మీ నలుగురు ఉద్యోగులు ఎవరైతే వచ్చారో ఆ రోజు మీరే తాగొచ్చి అయ్యగారి మీద నెడుతున్నామని మేము అంటున్నాం ఇవాళ. మేము అదే అంటున్నాం ఇవాళ. మీరు ఎవరైతే అధికారులు వచ్చారో మీరు తాగుండి అది అయ్యగారి మీద నెడుతున్నారని మేము అంటున్నాం ఇవాళ. సార్ అట్లాగా ఇవన్నీ ఆపేయండి సార్. మీరు ఆ రోజు మీరైతే వీడియో బయట